ఆదర్శవంతమైన నాయకుడని పొరపాటున జగన్ కు ఓటు వేస్తే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అమరావతిలో చంద్రబాబును కలిసిన ఆయన త్వరలో వేలాది మందితో టీడీపీలో చేరతానని అన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే శ్రీశైలం నుంచి పోటీ చేస్తానంటున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసు. బైరెడ్డి గారు ఇంకా టీడీపీలో చేరారా లేకపోతే ఊరికే మామూలు కలిశారు? అదేం లేదండి, టీడీపీలో చేరినట్టే. కానీ ఈరోజు మేము ఒక 100 మంది వచ్చాము, మేము ముఖ్యులమంతా. ఈ 100 మందితో చేరడం కాదు, కొన్ని వేల మందితో చేరేటటువంటిది రావాలి, ఒక ఊపు తీసుకురావాలి ఈ పార్టీకి అన్నది ఎన్నికల స్ట్రాటజీలో ఒక భాగం. అంటే మీరు ఎక్కడన్నా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా? ఇప్పుడు ముఖ్యంగా శ్రీశైలం నుంచి మీరు ఆశిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. అదే, నేనేం ఆశించలేదు. ఇక్కడ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క వ్యక్తిగత కారణాలతో నేను పోటీ చెయ్యను అన్నప్పుడు నా పేరు తెర మీదకి వచ్చింది. అంటే బైరెడ్డిపై కొంతమంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కొన్ని సందేహాలు ఉన్నాయి. మీ వైరి వర్గంగా ఉన్న గౌరవ్ చరితారెడ్డి వాళ్ళు ఈరోజు పాణ్యంలో పోటీ చేస్తూ ఉన్నారు, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదే నందికొట్కూరులో కూడా వాళ్ళ వర్గం అంతా ఉంది. మీ రెండు వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితి ఉందా లేదా అని అనుమానం అయితే అందరికీ వస్తుంది. అనుమానపడాల్సిన పనిలే. ఎందుకంటే ఈరోజు గడ్డు పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టేట్ను ఈ పరిస్థితుల నుంచి బయటపడగొట్టాలి. అది తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తేనే. అది వ్యక్తిగతంగా మనస్పర్ధలు ఉన్నటువంటి వాళ్ళు గెలుస్తారా లేకపోతే ఇంకొకరా, ఎవరు ఫీల్డ్లో ఉన్నారు కాదు. ఇక్కడ ఉన్నదంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నదే ఒకే లక్ష్యం. ఒకప్పుడు టీడీపీలో ఒక కీలక భూమికగా మీరు ఉండేవాళ్ళు, రాయలసీమ ప్రాంతంలో కీలక నేతగా ఉండాలి. తదనంతరం పార్టీ వీడారు, రాయలసీమ పరిరక్షణ పెట్టుకున్నారు, అది క్లోజ్ చేశారు. తర్వాత కాంగ్రెస్లో చేశారు. కాంగ్రెస్కి టీడీపీకి ఒక అవగాహనతో మొన్న ముందుకు పోవడం జరిగింది, తెలంగాణ ఎన్నికల్లో కానీ జాతీయ స్థాయిలో. మళ్ళీ కాంగ్రెస్కి మీరు వ్యతిరేకంగా రాజీనామా చేసి కాంగ్రెస్తో అవగాహన ఉన్న టీడీపీతో ఎట్లా పనిచేయగలుగుతారు? ఇదంతా కూడా కొన్ని విషయాల్లో మరి బాగా గాయపరిచే విషయము, అవమానపరిచే విషయం. ఆఫ్టర్ ఆల్ రాజకీయాలలో నాలాంటి వాళ్ళు పదవుల కోసం కాదు పాకులాడేది, ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే దానికే రాజకీయాల్లో ఉన్నాం తప్ప ఇంకోటి కాదు. దాంట్లో అగౌరవపరిచి అవమానపరిచినటువంటి ఆ యొక్క నాయకత్వం నేను ఎన్నో లెటర్స్ రాశాను రాహుల్జీకి. రాసి ఎందుకు అని కూడా నేను ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడి నుంచి పెద్దగా స్పందన లేదు. మంచి వ్యక్తి కాదు ఆయన అంతా తన స్వార్థం, తను అంతా ఎట్లా ఉన్నాడనంటే ఒక మతి స్థిమితం లేనటువంటి వానిగా కనపడుతున్నాడు. లెట్ us నాట్ స్పీక్ మచ్ అబౌట్ హిమ్, ఈజ్ ఎ లివింగ్ మమ్మీ. ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. అంటే రాయలసీమ గురించి మీరు అనేక ఆరోపణలు చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నాడు అని సమితి పెట్టినప్పుడు, రాయలసీమ పరిరక్షణ సమితి మొన్నటి వరకు కూడా ఆరోపణలు చేశారు. అన్నీ కూడా అమరావతిలోనే అభివృద్ధి చేస్తున్నారు. మీ మాటలకి కట్టుబడి ఉంటారా? ఏమన్నా పునరాలోచన? ఎప్పుడే నేను మాట్లాడాను అది కూడా. అంటే రాయలసీమకు పెద్దపీట వేస్తానని కూడా మాటిచ్చారు, మరి అన్ని సమస్యలు తీరుస్తానని మాటిచ్చారు. అందుకే అది కూడా నా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన మాటిస్తే పెద్దగా పక్కకు బోర్డు. ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అవసరము. ఆ స్ట్రాంగ్ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు తప్ప ఇంకోటి కాదన్నది ఒకటి. మరి ఇంకా జగన్ విషయానికి వస్తే అతను చేసేది ఏమీ లేదు, ఊరికే కాలయాపన. కర్నూలు జిల్లాలో మీ ఫాదర్ టైం నుంచి కూడా దాదాపు 50 ఏళ్ళ నుంచి మీరు రాజకీయాల్లో ఉన్న మీ కుటుంబం. ఇప్పుడు కర్నూలు జిల్లాలో మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఎవరికి వేవ్ ఉంది? పరిస్థితి బాగుంది, ఇంకా మెరుగుపడుతుంది. ఈ 4-5 రోజులలో ఇంకా పికప్ అవుతుంది. దాదాపుగా అక్కడ కూడాను మరి ఉన్నవి 14 సీట్లలో దాదాపుగా 8 నుంచి 9 వరకు వస్తాయని చెప్పి నా అంచనా. ఇంకా పెరగొచ్చు కూడా. మొన్న వివేకానంద రెడ్డి మర్డర్, ఆ ఇన్సిడెంట్ వల్ల చాలా మటుకు జగన్కు దెబ్బతగిలేదు, జగన్ రాజకీయానికి దెబ్బతగిలేదు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, తన మనోగతాన్ని కూడా చెప్తున్నారు. త్వరలోనే తన అనుచరులతో భారీ ఎత్తున అమరావతికి వచ్చి టీడీపీలో చేరతామని చెప్తున్నారు. అదేవిధంగా రాయలసీమకి ఏదైతే తత్వంలో టీడీపీపై చేసిన ఆరోపణలు నేను కట్టుబడి ఉన్నానో వాటిపై చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రాయలసీమకి న్యాయం చేసే విధంగా కూడా నేను వ్యవహారాలు చేస్తానని కూడా చంద్రబాబు మాటిచ్చారని చెప్తున్నారు. నా రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులపై నేనైతే పోరాటం కొనసాగిస్తే ఉన్నాను, టీడీపీ అవి సాధించే విధంగా టీడీపీపై ఒత్తిడి చేస్తానని కూడా చెప్తున్నారు. త్వరలోనే జాయిన్ అవుతాను. ఇప్పుడు నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మా కుటుంబం చూసిన దాంట్లో చూస్తే కనుక ఇప్పుడు వరకు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆదరణ బాగుంది. భవిష్యత్తులో కూడా దాదాపు 9-10 సీట్లు గెలిచే సత్తా కూడా టీడీపీ సాధించిందని కూడా బైరెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఎంఏ పర్సన్ కోటితో రవిచంద్ర టీవీ, అమరావతి.